లాస్ట్ క్లాస్లో మనము ప్రణాళికలు అనే అంశం గురించి వాటి నేపథ్యం తెలుసుకున్నాం. అంటే ప్రణాళికలు అనే భావన ఎక్కడ ఉద్భవించింది, ఎలా ఆవిర్భవించింది, అది భారతదేశానికి ఏ విధంగా వ్యాప్తి చెందింది, ఇదే క్రమంలోనే ప్రణాళికల ఏర్పాటుకు అంటే ప్రణాళిక వ్యవస్థ ఏర్పాటుకు దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి, ప్రణాళికా సంఘం ఏ విధంగా ఏర్పడింది అనే అంశాల గురించి మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఈరోజు దానికి కొనసాగింపుగా ప్రణాళికా సంఘం అంటే ఏమిటి, అది ఎట్లా ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఏర్పడింది, ఎవరు ఏర్పాటు చేశారు, దాని విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ ఈరోజు నుంచి మనం కంటిన్యూగా తెలుసుకోవడం జరుగుతుంది. అలా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. ప్రణాళికలు అనే అంశంలో ప్రణాళికా సంఘం అనేది 15th ఫిబ్రవరి 1950లో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఆర్ షణ్ముగం శెట్టి అనే ఆర్థిక శాఖ మంత్రి నాటి పార్లమెంట్లో 15th ఫిబ్రవరి 1950 సంవత్సరంలో ప్రణాళికా వ్యవస్థను అంటే ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టుగా పార్లమెంట్లో ప్రకటించడం జరిగిందని, ఇదే క్రమంలోనే 15th మార్చ్ 1950 మార్చి 15, 1950లో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఈ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇంతవరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు తెలుసుకోబోతున్నాం. 1950 మార్చ్ 15వ తేదీన ఈ ప్రణాళికా సంఘం అనేది ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన న్యూఢిల్లీలో యోజనా భవన్ అనే పేరుతో ఒక కేంద్ర కార్యాలయం ఢిల్లీలో భారతదేశ రాజధాని ఢిల్లీలో యోజనా భవన్ అనే ఒక కార్యాలయాన్ని నిర్మించి అక్కడ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యోజనా భవన్ పేరుతో. ఈ యోజన అనేది హిందీ పదము. హిందీలో యోజన అంటే తెలుగులో దాన్ని ప్రణాళికలు అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా యోజనా భవన్ పేరుతో ప్రణాళికా సంఘంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఢిల్లీలో ఉంది. దీనికి అధ్యక్షుడిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా ఈ యోజనా భవన్ నుంచి ఒక అధికారిక పత్రిక, మాసపత్రిక అనేది వెలువడుతుంది. దాని పేరు యోజన. ఇది భారత రాజ్యాంగంలో గుర్తింపు పొందినటువంటి అన్ని భాషలలో ప్రతి నెల వెలువడుతుంది. ప్రస్తుతం దీని కాస్ట్ 40 రూపాయలు. ఈ పత్రిక యొక్క కాస్ట్ ప్రస్తుతం 40 రూపాయలు. ఇది సమకాలీన గ్రామీణాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యాసాలను ప్రచురిస్తుంది. ఇవి కేవలం విద్యార్థుల పోటీ పరీక్షలకే కాకుండా ఒక మంచి జ్ఞానాభివృద్ధికి ఉపయోగపడే పత్రికగా మనం చెప్పుకోవచ్చు. ఇది భారత రాజ్యాంగంలో గుర్తింపు పొందిన అన్ని భాషల్లో వెలువడుతుంది. అంతేకాకుండా ఇక ప్రణాళిక సంఘం విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రణాళిక సంఘం అనేది రాజ్యాంగేతర శాసనేతర సంస్థ అని చెప్పుకోవచ్చు. రాజ్యాంగేతర అంటే రాజ్యాంగబద్ధత ఉండదు, శాసనేతర అంటే శాసనబద్ధత ఉండదు. అంటే రాజ్యాంగపరంగా రక్షణ ఉండదు, శాసనపరంగా నిర్ణయించినటువంటి విధి విధానాలు కానీ అధికారాలు కానీ ఏముండవు దీనికి. ఇది కేవలము ఒక సలహా సంఘం మాత్రమే. కేవలం ఇది ప్రభుత్వానికి ఆర్థికపరమైన అభివృద్ధి విషయాలలో ప్రభుత్వానికి ఒక సలహా సంఘంగా మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకే దీనిని ఆర్థిక క్యాబినెట్ అని అంటారు. ఈ ప్రణాళికా సంఘాన్ని కేవలం సలహా సంఘంగా మాత్రమే పనిచేస్తుంది. ఇది ఆర్థిక క్యాబినెట్ అని అంటారు. రాజ్యాంగపరంగా కానీ శాసనపరంగా కానీ ఎలాంటి హక్కులు లేవు దీనికి. అంతేకాకుండా దీనికి ఇదివరకు చెప్పుకున్నాం, ఈ ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారని. ఈ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఆర్థిక అంశాలలో జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఆర్థిక విషయాల పట్ల మంచి నిపుణులైన వ్యక్తులను దీనికి ఉపాధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. ఈ ప్రణాళికా సంఘానికి వాస్తవ అధ్యక్షుడు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఈ ప్రణాళికా సంఘం మీద
వాస్తవమైన అధికారాలు, నిజమైన అధికారాలు మాత్రం ఉపాధ్యక్షుడే చెలాయించడం జరుగుతుంది. ఈ ప్రణాళికా సంఘం సంబంధించి వాస్తవ అధికారాలు ఉపాధ్యక్షుడే చెలాయిస్తాడు. కానీ అధికార రీత్యా, హోదా రీత్యా ప్రధానమంత్రి అధ్యక్షుడు అయినప్పటికీ వాస్తవ అధికారాలు మాత్రం ఉపాధ్యక్షుడే చెలాయించడం జరుగుతుంది ప్రణాళికా సంఘానికి సంబంధించినంత వరకు. ఈ ప్రణాళికా సంఘంలోని మళ్ళీ ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు ప్రభుత్వం తరపున. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకరు ప్రధానమంత్రి, 2 ఆర్థిక శాఖ మంత్రి, 3 ఆనాటి ప్రణాళికా శాఖ మంత్రి. ఈ విధంగా ప్రణాళికా వ్యవస్థలో ముగ్గురు క్యాబినెట్ మంత్రులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండేవారు ప్రణాళికా సంఘంలో. ఒకరు ప్రధానమంత్రి, 2 ఆర్థిక శాఖ మంత్రి, 3 ప్రణాళికా శాఖ మంత్రి. భారత ప్రభుత్వం అధికారికంగా ఏర్పడి, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రణాళికా వ్యవస్థ ఆవిర్భవించిన తర్వాత ప్రణాళికా శాఖ అంటూ ప్రత్యేకంగా ఒక శాఖను కేటాయించి దానికి కూడా ఒక మంత్రి ఉండేవారు ఆ కాలంలో. కాబట్టి ఈ ముగ్గురు మంత్రులు ప్రణాళికా సంఘంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండేవారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రణాళికలను ప్రభుత్వం స్థాయిలో ఉమ్మడి జాబితాలో ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి జాబితా అంటే కేంద్ర ప్రభుత్వము దేశాభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని విధులు రాష్ట్ర ప్రభుత్వాలకు, కొన్ని విధులు కేంద్ర ప్రభుత్వం వద్ద, మరికొన్ని విధులు ఉమ్మడి జాబితా, ఈ విధంగా 3 రకాల జాబితాలు ఏర్పాటు చేయడం జరిగింది పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా. ఈ క్రమంలో భాగంగా ఈ ప్రణాళికలు అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వము ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రణాళికా సంఘం అనేది ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ ప్రణాళికలు రూపొందించేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ప్రణాళికా సంఘం. అవేమిటంటే సహజ వనరులు, ఆర్థిక వనరులు, అదేవిధంగా మానవ వనరులు. సహజ వనరులు, ఆర్థిక వనరులు, మానవ వనరులు, అదేవిధంగా సాంకేతిక వనరులు. సాంకేతిక వనరులు ఇవే కాకుండా ఇంకా మరికొన్ని అంశాలు ఉన్నాయి. అయితే ఇవి ప్రధానం అన్నమాట. ప్రధానంగా ఈ 4 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని, ఆధారంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రణాళికా వ్యవస్థ దేశ అభివృద్ధి కొరకు ప్రణాళికలు రూపొందించే క్రమంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రణాళికలను తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రణాళికలను రూపొందించి, పరిశీలించి అంతిమంగా ఆమోదించేది మాత్రం జాతీయ అభివృద్ధి మండలి. జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటారు దీన్ని. జాతీయ అభివృద్ధి మండలి ఈ ప్రణాళికలు నిర్దేశించినటువంటి టైం డేట్ల ప్రకారం అమలు పరిచినప్పటికీ వాటిని అధికారికంగా ఆమోదించేది మాత్రం జాతీయ అభివృద్ధి మండలి. దీన్ని ఇంగ్లీష్లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని అంటారు. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది 1952 ఆగస్టు 6వ తేదీన ప్రారంభించడం జరిగింది. 6 ఆగస్ట్ 1952. ఈ ప్రణాళికను ఆమోదించేది అధికారం జాతీయ అభివృద్ధి మండలికే ఉందన్నమాట. అంటే ప్రణాళికా సంఘం కంటే ప్రణాళికలు అనే అంశాలపై విస్తృతమైన అధికారాలు జాతీయ అభివృద్ధి మండలికి ఉన్నాయని చెప్పవచ్చు. అమలు పరిచేది, వనరులు కేటాయించేది ప్రణాళిక సంఘం అయినప్పటికీ ఈ ప్రణాళికలకు సంబంధించి తప్పనిసరి ఆమోదం మాత్రం జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. ఈ జాతీయ అభివృద్ధి మండలి యొక్క ఆమోదం లేకపోయినట్లయితే
ఆ ప్రణాళికలు అధికారికంగా అమలు చేయడానికి వీలు లేదు అని చెప్పవచ్చు. అయితే ఈ ప్రణాళిక సంఘం మాదిరిగా ఈ జాతీయ అభివృద్ధి మండలి కూడా రాజ్యాంగేతర సంస్థ, శాసనేతర సంస్థ అని చెప్పవచ్చు. ఇది కూడా ప్రభుత్వానికి ఒక సలహాపూర్వక సంఘం మాత్రమే అని చెప్పవచ్చు. ఈ జాతీయ అభివృద్ధి మండలి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కార్యనిర్వాహక వ్యవస్థ సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతీయ అభివృద్ధి మండలి. కార్యనిర్వాహక వ్యవస్థ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారిక వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా 3 రకాల వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదొకటి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఒకటి శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థ అంటే కేంద్ర ప్రభుత్వము, ఎంపీలు. కార్యనిర్వాహక వ్యవస్థ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు పార్లమెంట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల యంత్రాంగం. న్యాయ వ్యవస్థ అంటే కోర్టులు, సుప్రీంకోర్టులు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు, వీటిని న్యాయ వ్యవస్థ అని చెప్పచ్చు. ఈ విధంగా ఈ కార్యనిర్వాహక వ్యవస్థ సిఫారసు మేరకు జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సిఫారసు మేరకు ఈ జాతీయ అభివృద్ధి మండలి ఏర్పడిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ జాతీయ అభివృద్ధి మండలి అనేది ప్రణాళికా వ్యవస్థకు మరియు రాష్ట్రాలకు, ప్రణాళిక సంఘానికి మరియు రాష్ట్రాలకు సమన్వయకర్తగా లేదా సహకారాన్ని పెంపొందించేదిగా ఉపయోగపడుతుంది. సమన్వయకర్త, కోఆర్డినేషన్. ప్రణాళికా సంఘానికి రాష్ట్రాలకు మధ్య ఒక సమన్వయకర్తగా పనిచేస్తుంది ఈ కార్యనిర్వాహక మండలి అనేది. అయితే ఈ కార్యనిర్వాహక మండలికి కార్యదర్శిగా, ప్రణాళికా సంఘానికి ఎవరైతే కార్యదర్శిగా వ్యవహరిస్తారో ఈ ప్రణాళికా సంఘం యొక్క కార్యదర్శి జాతీయ అభివృద్ధి మండలికి కార్యదర్శిగా పనిచేస్తారు. అయితే ఈ జాతీయ అభివృద్ధి మండలి ఏర్పడినప్పుడు ఇందులో సభ్యులుగా కేవలం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. జాతీయ అభివృద్ధి మండలి ఏర్పడిన ప్రారంభం నుంచి అంటే 1952 నుండి 1967 వరకు, 1952 సంవత్సరం నుంచి 1967 వరకు ఈ జాతీయ అభివృద్ధి మండలిలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే సభ్యులుగా ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ఈ సభ్యుల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు కేటాయింపు కొరకు ప్రణాళికా సంఘము మరియు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ అభివృద్ధి మండలి యొక్క ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించి రాష్ట్రాల అభివృద్ధికి, దేశ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికా వ్యవస్థను రూపొందించినటువంటి ప్రణాళికా రూపకల్పన ద్వారా నిధులు కేటాయింపులు జరుపుకొని రాష్ట్రాభివృద్ధికి మరియు దేశాభివృద్ధికి అవసరమయ్యే రూట్ మ్యాప్ను తయారు చేసుకొని తమ విధులను నిర్వర్తించేవారని చెప్పుకోవచ్చు అనమాట. ఇదే క్రమంలో 1952 నుండి 1967 వరకు జాతీయ అభివృద్ధి మండలిలో కేవలం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే సభ్యులుగా ఉండేవారని చెప్పుకోవచ్చు. 1967 సంవత్సరంలో ఏం జరిగిందంటే మొదటి పాలనా సంస్కరణల కమిషన్ అధ్యక్షుడైనటువంటి మొరార్జీ దేశాయ్ సంవత్సరంలో మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ అధ్యక్షుడైనటువంటి మొరార్జీ దేశాయ్ కమిటీ సిఫారసుల మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సిఫారసుల మేరకు ఈ జాతీయ అభివృద్ధి మండలిని పునఃవ్యవస్థీకరించడం, రీఆర్గనైజేషన్ చేయడం జరిగింది. పునఃవ్యవస్థీకరణ చేయడం జరిగింది మొరార్జీ దేశాయ్ కమిటీ సిఫారసుల మేరకు. మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ అధ్యక్షుడైనటువంటి ఈ మొరార్జీ దేశాయ్ సిఫారసుల మేరకు జాతీయ అభివృద్ధి మండలిని
పునఃవ్యవస్థీకరించడం జరిగింది, అంటే రీఆర్గనైజ్ చేయడం జరిగిందన్నమాట. అప్పటి వరకు కేవలం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మాత్రమే సభ్యులు ఉండేవారు. ఈ సంస్కరణ కమిటీ సిఫార్సుల మేరకు ముఖ్యమంత్రులతో పాటుగా, అంటే ఆయా ముఖ్యమంత్రులతో పాటుగా కేంద్ర క్యాబినెట్ మంత్రులు, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలను పరిపాలించేటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ మరియు ప్రణాళికా సంఘం సభ్యులు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించే లెఫ్టినెంట్ గవర్నర్లు, ఆయా రాష్ట్రాలను పరిపాలించే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులైనటువంటి లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర క్యాబినెట్ మంత్రులు మరియు ప్రణాళికా సంఘం సభ్యులు, వీళ్ళందరినీ ఈ జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులుగా చేర్చడం జరిగింది. మొరార్జీ దేశాయి గారి మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ సిఫారసుల మేరకు. అప్పటి నుండి ప్రణాళికా సంఘం అంతమయ్యేంత వరకు వీళ్ళు జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులుగా కొనసాగారు. ఎప్పుడైతే 13 ఆగస్ట్ 2014లో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారో, ఈ ప్రణాళికా సంఘంతో పాటుగా జాతీయ అభివృద్ధి మండలి కూడా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రణాళికా సంఘం తయారు చేసినటువంటి ప్రణాళిక రూపకల్పనలో మార్పులు చేర్పులు చేసే అధికారం ప్రణాళికా సంఘానికి లేదు. కేవలం జాతీయ అభివృద్ధి మండలికి మాత్రమే ఆ అధికారం ఉంది. అంటే ప్రణాళికలు తయారు చేసి రూపకల్పన చేసి అమలు పరిచిన తర్వాత అయినా కూడా వాటిని మార్పులు చేర్పులు చేసే అధికారము కేవలం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలికి మాత్రమే ఉంది మార్పులు చేర్పులు చేసే అధికారం. కాబట్టి ఇదివరకే నేను చెప్పాను, ప్రణాళికా సంఘం కంటే ఉన్నటువంటి అధికారాల కంటే కూడా జాతీయ అభివృద్ధి మండలికే ప్రణాళికా సంఘం పై చేయి ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రణాళికా సంఘం కంటే విస్తృతమైన అధికారాలు, ఎక్కువ అధికారాలు జాతీయ అభివృద్ధి మండలికే ఉన్నాయి. ప్రణాళికా సంఘానికి ప్రణాళికలు తయారు చేసి రూపకల్పన చేసే అధికారాలు ఉన్నప్పటికీ వాటిని మార్పులు చేర్పులు చేసే అధికారం మాత్రం జాతీయ అభివృద్ధి మండలికి ఉందని చెప్పుకోవచ్చు. అందుకే దీనిని సూపర్ క్యాబినెట్ అంటారు. జాతీయ అభివృద్ధి మండలిని సూపర్ క్యాబినెట్ అంటారు. జాతీయ అభివృద్ధి మండలిని సూపర్ క్యాబినెట్ మీన్స్ తెర వెనుక ప్రభుత్వ నిర్ణయాలను దిశానిర్దేశం చేసే సంఘం అని చెప్పుకోవచ్చు. అంటే అధికారికంగా అవన్నీ వ్యవస్థలు ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ ప్రణాళిక రూపకల్పనలో వాస్తవమైన అధికారాలు జాతీయ అభివృద్ధికే మండలికే ఉన్నాయన్నమాట, నిర్ణయాధికారాలు. అందుకే దీన్ని సూపర్ క్యాబినెట్ అని అంటారు. ఈ విధంగా దీన్ని సూపర్ క్యాబినెట్ పిలిచింది ఎవరంటే రెండవ ఆర్థిక సంఘం చైర్మన్ అయినటువంటి కె సంతానం ఆయన పేరు. రెండవ ఆర్థిక సంఘం చైర్మన్ సూపర్ క్యాబినెట్గా పిలవడం జరిగిందనమాట. ఇది క్షుణ్ణంగా ప్రణాళికా సంఘము మరియు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటి జాతీయ అభివృద్ధి మండలి, ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవి. ఇప్పటి వరకు మనం ఏమేమి చర్చించుకున్నామంటే లాస్ట్ క్లాస్లో ప్రణాళికల యొక్క నేపథ్యము, ఇప్పుడు ప్రణాళిక సంఘం యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాం, జాతీయ అభివృద్ధి మండలి యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రణాళిక సంఘం యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు వచ్చేసి గుల్జారీలాల్ నందా. ప్రణాళిక సంఘం ఏర్పడిన తర్వాత మొదటి అధ్యక్షుడేమో పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మొదటి ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా. ఇతడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత మరియు రెండవ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం తర్వాత రెండు సందర్భాలలో భారతదేశానికి
తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది గుల్జారీ లాల్ నందా. ఇతడు మొదటి ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగిందనమాట. ఇది ప్రణాళికా సంఘం యొక్క నిర్మాణం, జాతీయ అభివృద్ధి మండలి యొక్క నిర్మాణం. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే ప్రణాళికా సంఘం యొక్క ఇంకా విధులు చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ప్రణాళికలు ఎన్ని రకాలు అనే అంశం గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఇప్పుడు.